ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 21వ తేదీ 12వ నెల 24వ సంవత్సరంలో ఆ దేవదేవుని సన్నిధిలో మనమందరం చేరి ఏకోజాములో ఆ ప్రభు సన్నిధిలో మనమందరం చేరి ఆ దేవదేవుని మహిమార్థమైన ఘనమైన నామమును సన్నుతించుటకు, స్తుతించుటకు, గణపరచుటకు ఆ ప్రభు వారు మనకు దయచేసిన ఈ గొప్ప ఆశీర్వాదకరమైన సమయమును బట్టి, దినమును బట్టి ఆ ప్రభువుకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, క్రిస్మస్ ఇంకా 4 days. వాళ్ళే సంతోషంగా ఉంది కాదు. ఈ ఈ నిజంగా ఆనందకరమైన దినాలండి, సంతోషకరమైన దినాలు. పేదవారేమి, గొప్పవారేమి, చిన్నవారేమి, పెద్దవారేమి, స్త్రీలేమి, పురుషులేమి, యేసయ్యను ఎరిగిన ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఆనందంగా గడిపే దినాలు. చిన్న బిడ్డలు అయితే చాలా ఆనందంగా గడుపుతారు. అసలు వాళ్ళ ఆనందానికి అవధులు లేవు. వాళ్ళకి కొత్త బట్టలు, అలాగే స్కిట్స్, ఆహారం అనేది ఈ దినాల్లో అది పండగే కాదులేండి, ప్రతిరోజు తింటా ఉన్నాం. మా చిన్నతనంలో అయితే ఆ పేద కుటుంబాల్లో అయితే వాళ్ళ పండగ పూట తెల్లబోదినే కొందరు. ఏమండి, ఆ పండగ పూటే ఏదన్నా చికెన్. ఇప్పుడు వారంలో 4 రోజులు 5 రోజులు చికెన్ తినేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా. చాలా వరకు మానవుని యొక్క జీవన ప్రమాణం పెరిగింది కాబట్టి ఆహారం గురించి పెద్ద పట్టింపు లేదు. కానీ వినోదాలు కాబట్టి ప్రియులరా, మనము గమనం చేసినట్లయితే చాలా సంతోషకరమైన దినాలు అని అంటాను నేను. చూడండి, యేసుక్రీస్తు జనన విధానం ఎట్లనగా మత్తయి గారు 1వ అధ్యాయం 18వ వచనం నుండి రాసుకుంటూ వస్తారు. ఆ యేసయ్య జనన విధానాన్ని గురించి తెలుసుకోవాలంటే ఆ జనన విధానమును 10 భాగాలుగా చేసుకొని వాటిని కొంతవరకు మనం వివరించుకుంటూ వస్తూ ఉన్నాం. క్షమించండి. వాటిని కొంతవరకు మనం వివరిస్తూ వస్తూ ఉన్నాం. అది యేసుక్రీస్తు జననము అంటే జననం గురించి ప్రవక్తలు చెప్పిన ప్రవచనాలు, వాటి నెరవేరు కొంతవరకు తెలుసుకున్నాం. అలాగే కన్య అయిన మరియా తల్లి అయిన మరియగా ఎలాగ మారింది కొంతవరకు, ఎలిజబెత్. అలాగే యేసేపు, నక్షత్రం, గొల్లలు, జ్ఞానులు, హెరోదు రాజు, గబ్రియేల్ దూత, యెరూషలేం, పశువుల తొట్టి, వీటి గురించి మనం వివరించుకుంటూ వస్తూ ఉన్నాం. ఈ దినం నక్షత్రం దగ్గరికి వద్దాం ప్రియులారా. నిన్నటి దినము జ్ఞానుల గురించి వివరించుకున్నాం. నక్షత్రం గొల్లల జ్ఞాన మార్గము, జ్ఞానుల మార్గము నక్షత్రం. ఈ నక్షత్రం గురించి వివరించుకునేటప్పుడు నక్షత్రానికి ఎన్ని మూలాలు ఉంటాయంటే 5.
ఏమండి, దీనికి 5 ఉంటాయి. నక్షత్రానికి గల ఆ యొక్క మూలాలు 5. యేసుక్రీస్తు ప్రభువుకు గల పేర్లు కూడా 5. ఆయన నామములు 5 యెషయా గారు చెప్తారు. అలాగే యేసుక్రీస్తు ప్రభువుకు యెషయా గారు చెప్పిన గుణగణాలు ఒక 5 ఆ పేరులోనే ఉన్నాయి. నక్షత్రానికి మూలలు 5. యేసుక్రీస్తుకు యెషయా గారు పెట్టిన నామములు ప్రవచనం ద్వారా ఆయన చెప్పిన నామములు 5. ఆయన గుణగణాలు 5. యెషయా గారు చెప్పిన ఆ నామములలోనే, ఆ పేర్లలోనే ఆయన గుణగణాలు ఉన్నాయి. పిల్లరా, మనం గమనం చేసినట్లయితే ఇది ఆయన నక్షత్రము, ఇది యేసయ్య నక్షత్రం. అరే, నీ నక్షత్రం ఏంది, నువ్వెప్పుడు పుట్టావు అని హైందవ సోదరులు పేరు బలాలు చూపించుకుంటూ ఉంటారు. ఏమండి, మనకు కూడా ఒక నక్షత్రం ఉందా? సర్లేండి, వాటి జోలికి నేను వెళ్ళను, కానీ ఉందో లేదో మనకెందుకు. యేసయ్యకి అయితే ఒక నక్షత్రం ఉంది, అది దేవుని గ్రంథం చెప్తుంది. 2వ అధ్యాయము, ఏమండి, మత్తయి సువార్త 2వ అధ్యాయము, రాజైన హేరోదు దినములయందు యూదయ దేశము బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూసి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యూదుల రాజుగా పుట్టిన వారు ఎక్కడ ఉన్నారు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూసి ఆయనను పూజించవచ్చితమే అని హేరోదు రాజును అడుగుతూ ఉన్నారు. కాబట్టి ప్రియులారా, ఆయన నక్షత్రం, ఈ నక్షత్రానికి 5 మూలలు. అలాగే యేసుక్రీస్తు ప్రభువుకు 5 నామములు, 5 పేర్లు. అలాగే ఆయనకు యెషయా గారు ప్రవచించిన ఆ ప్రవచనంలో, యెషయా గ్రంథము 9వ అధ్యాయము, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం, ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. ఈ నక్షత్రానికి 4 మూలలు ఏ విధంగా ఉన్నావు? నక్షత్రం ఒకటే, 5 మూలలు. అలాగే ఈయన పేరులో కూడా ఈ 5 రకాలైన, ఒక పేరులో 5 రకాలైన నామాలు ఉన్నాయి, 5 రకాలు ఉన్నాయి. అది పేరు అన్నాడు, పేర్లు అన్నా. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఆయన పేరులో ఉండే గుణగణాలు. ఇక వీటిని గురించి వివరించాలంటే మనకి ఇది సమయం కాదు. ఏమండి పిల్లరా, ఆశ్చర్యకరుడు నిజమే కదా, ఆయన ఆశ్చర్యకరమైన దేవుడు. ఆయన సృష్టి ఒక ఆశ్చర్యము, ఆయన పుట్టుకే ఒక ఆశ్చర్యము, ఆయన శిలువ యాగమే ఒక ఆశ్చర్యము, ఆయన మరణమే ఒక ఆశ్చర్యము, ఆయన పునరుద్ధానమే ఒక ఆశ్చర్యము. ఆయన చేసిన అద్భుత కార్యాలు అన్నీ కాదు కదా. 4 దినాలు సమాధిలో ఉన్న లాజరా పైకిరా అంటే లేచాడు. కాబట్టి ఇలాంటి ఆశ్చర్యకార్యాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఆయన ఆశ్చర్యకరుడు,
ఆలోచనకర్త. ఆయన ఎలాంటి వాడు? ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఆయన ఆలోచనకు అవధులే లేవు. ఆయన గొప్ప ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. ఆయన బలాన్ని వివరించడానికి యుద్ధము యెహోవాదే, యుద్ధం చేయవాడు దేవుడే. ఆయన గాలి విసరగా ఆయన గాలి విసరగా వారందరూ కూడా నిర్మూలమైపోయిరి. అంత బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. ఆయన నిత్యము నివసించేవాడు, నిత్య నివాసి, నిత్య జీవము. ఆయనకి ఆదియు లేదు, అంతము లేదు. ఆదియు నేనే, అంతము నేనే అంటాడు. మొదలు నేనే, కడపట నేనే. ఆయన నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. అసలు సమాధానం అంటే దాని కర్తే ఆయన. కాబట్టి ఈ 5 మూలలు నక్షత్రానికి ఉన్నట్లుగా ఈ 5 గుణగణాలు, 5 పేర్లు నా ప్రియుడైన యేసయ్యకు ఉన్నాయి. ప్రియులారా, ఈ నక్షత్రం చూపే దోవలో నడిచినంత కాలం జ్ఞానులు చక్కగా ఉన్నారు. తమ జ్ఞానాన్ని వినియోగించి నరమేధం 2 yearsలో బిడ్డలందరినీ హత్యకు కారకులయ్యారు కదా, మూలం వీళ్ళే. కాబట్టి మనం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మాట చొప్పున నడుద్దాం. మన జ్ఞానాన్ని, మన యొక్క బలాన్ని, ఈ లోక సంబంధమైన కార్యాలని దైవభక్తులకి చొప్పించకుండా భయముతో, భక్తితో, పరిశుద్ధతతో జీవించుదుముగాక. అలాంటి కృప నా ప్రియుడైన యేసయ్య మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. ప్రభువా, మీ నామానికి స్తోత్రాలు. ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామం పేరిట వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మన్యోని నిత్య సహవాసం ఆయన వాక్యం వింటున్న బిడ్డలందరికీ, సర్వలోక పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైన నడింపబడును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హ్యావ్ ఏ గుడ్ డే. ఈ దినమంతా ఆయన కృపాక్షేమములే మీ వెంట వచ్చునుగాక. హల్లెలూయా.